మన సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఒకసారి ఢిల్లీకి పోతుండు. 62సారో, 63సారో. సరే ఎన్నిసార్లు పోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇన్ని సార్లు పోయి తెలంగాణకు ఏం తీసుకొస్తుర్రు అనేదైతే ఖచ్చితంగా తెలంగాణ సమాజం నుంచి ఒక ప్రశ్న వస్తది. ఇప్పుడు ఎక్కే విమానం, దిగే విమానం కాదు. తెలంగాణకి ఎన్ని పైసలొచ్చినాయి, ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రు అనేది కూడా చర్చిస్తారు కదా! 62 సార్లు పోయిర్రు. ఏమొచ్చినాయి మరి? మొన్న బడ్జెట్ పెట్టిర్రు కదా! బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది ఏంది? ఏం రాలేదని ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా బట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని ఇయ్యమని అడిగినాం మేము, కనీసం ఏమి ఇయ్యలేదు. ప్రతిసారి బడ్జెట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలలోకే బడ్జెట్ కేటాయింపులు చేస్తారు. మేము ఇన్నిసార్లు కలిసినాం, ఇంతమంది కేంద్ర మంత్రులను కలిసినాము, మోడీ గారిని కలిసినాం, వీళ్ళని కలిసినాం, వాళ్ళని కలిసినాం. మాకు ఏ ప్రాజెక్టుల కోసమని పైసలు కావాలి, దేనికోసం ఇవ్వాలి నిధులు, అది ఇది అనేది చాలాసార్లు ఇచ్చినాము, చాలా లెటర్లు ఇచ్చినాము, ఆఫీసర్లను పంపించినాం, మేము పోయి కలిసినాం, సీఎం గారు కలిసిర్రు, అయినా నిధులు ఇవ్వలేదు, మేము చాలా అసంతృప్తితో ఉన్నాము అని మాట్లాడి. ఆ మాటకు వస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటారంటే, ప్రతిసారి ఇప్పుడు మోడీని బడేబాయి అన్నప్పుడు కొన్ని విమర్శలు వచ్చినాయి కదా. ఎస్, డెఫినెట్గా బడేబాయి అవుతారు, ప్రధాని బడేబాయి అవుతాడు. రాష్ట్రాల సీఎంలకి పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బడేబాయిలే అవుతారు అని అన్నారు. మరి బడేబాయి అని బడేబాయి లాగా చూసుకొని ఆయనతోని అంత సఖ్యతతో ఉన్నప్పుడు మేము ఎప్పుడైనా సరే రాష్ట్రాలు కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే రాష్ట్రంకి రావాల్సిన నిధులు వస్తాయి, మేము సఖ్యతతో ఉండాలనుకున్నాము అనేది కూడా చాలాసార్లు వాళ్ళే చెప్పారు, నేను చెప్తుంది కాదు. మరి అంత సఖ్యతతో ఉండి బడేబాయి అని మాట్లాడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చినాయి ఏంది? ఇప్పుడు డెఫినెట్గా వస్తుందా రాదా? ఇప్పుడు మన రాష్ట్రం మంచిగా ఉంటుంది, కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నాం, బడేబాయి అంటున్నాం, మనం గౌరవం ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, అడుగుతున్నాం ప్రతిసారి పోయి, చాలామంది కేంద్ర మంత్రులను అడిగినాము, మోడీ గారిని కూడా కలిసిరు చాలా సందర్భాలలో. ఒకవేళ తెలంగాణలో ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా అప్పట్లో ప్రోగ్రాం పెట్టిరు కదా, ఈడ గుడారాలు వేసి పెట్టినాం కదా మనము ప్రోగ్రాం, ఆ ప్రోగ్రాంకి కూడా పోయి పిలిచిరు మోడీని. ఇప్పుడు ఎంపీలు అందరినీ ఎంటేసుకొని పోయి సీఎం రేవంత్ రెడ్డి గారు పోయి పిలిచిరు కదా. అట్లా ప్రతి సందర్భంలో ప్రతిదానికి పిలుస్తూనే ఉన్నారు. కానీ మళ్ళీ తెలంగాణకు వచ్చింది ఏంది? ప్రతి సందర్భంలో ప్రతిసారి పోయి కేంద్రం అడుగుతూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోతుర్రట అంటే, ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది కదా ఆడ. సో ఇప్పుడు పోతే కేంద్ర మంత్రులు, అవసరమైతే ప్రధాని మోడీని మళ్ళొక్కసారి కలిసి తెలంగాణకి రావాల్సిన దాని విషయంలో అడుగుతాము అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్నేండ్లే? దగ్గర దగ్గర 2.5 ఏండ్లు అవటానికి వస్తుంది. మరి 2.5 ఏండ్లలో కేంద్రం నుంచి వచ్చినటువంటి పైసలేంది, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులేంది? ఏం రాలేదని చెప్తారు. ఓ దిక్కేమో బీజేపీ వాళ్ళు నిన్న మొన్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పనులన్నీ ఇక్కడ అంతా చేస్తున్నాయన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతోనే జరుగుతున్నాయని మరి బీజేపీ వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? ఏం లేదు, ఏమి ఇస్తలేరు, మేము చాలాసార్లు పోయినాం, కేంద్రం అడిగినాం, అవి అడిగినాం, ఏమి ఇస్తలేరు అనేమో వాళ్ళు చెప్తారు. మరి ఇన్నిసార్లు పోయొచ్చి ఇప్పుడు ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతారు కదా, పోతున్నప్పుడు ఢిల్లీకి పోతున్నారు అని మాట్లాడతారు కదా. మరి గట్లనే ఢిల్లీ నుంచి వస్తున్నప్పుడు కూడా, ఇప్పుడు పోతున్నప్పుడు ఢిల్లీకి పోతున్నారు అనేది సరే ఆఫ్ ది రికార్డో ఆన్ ది రికార్డో చెప్తున్నారు కదా. చెప్తున్నప్పుడు అట్లనే ఢిల్లీ నుంచి వస్తున్నప్పుడు కూడా ఇగో పలానా వాళ్ళని కలిసిర్రు అని, లేకపోతే దాని తర్వాతనన్నా పలానా మంత్రిని కలిసిర్రు, లేకపోతే ప్రధానిని కలిసిర్రు, కలిసిన తర్వాత ఇగో గిన్ని కోట్లు తెలంగాణకి మంజూరైనాయి, ఇట్లాంటివి కూడా చెప్తే మంచిగా ఉంటుండే. ఎందుకంటే చాలా సందర్భాలలో ఢిల్లీకి పోతున్నారు, మేము మంచిగా ఉంటున్నాము, మేము అడుగుతున్నాము అని చెప్తున్నారు కదా. అది కాదు కదా. ఎప్పుడైనా సరే మనం రిజల్ట్ కావాలి కదా. మనం ఎన్నిసార్లు పోతున్నాం, ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు అడుగుతున్నాం అన్నది కాదు కదా. రిజల్ట్ ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజలకు ఏం కావాలి? మీరు పోతున్నారు, కలుస్తున్నారు, చేస్తున్నారు, ఏం తీసుకొస్తున్నారు, అల్టిమేట్గా ఏమొచ్చింది తెలంగాణకి, ఇది కదా తెలంగాణకి కావాలి. మొన్న బడ్జెట్ పెడితిరి, బడ్జెట్లో అసలు తెలంగాణకి ఏమీ రాలేదు, ఏమీ లేదు అని మన డిప్యూటీ సీఎంఏ చెప్పిరి. మరి ఇప్పుడు ఎందుకు పోతున్నట్టు మళ్ళా? ఇప్పుడు బడ్జెట్ ముందు కనీసం పొయ్యి మాకు ఇయ్యిర్రి, తెలంగాణకి రావాల్సిన ఇవి ఇయ్యిర్రి అని అడిగితే ఒక లెక్క ఉంటుండే. బడ్జెట్ కూడా అయిపోయింది, ఇంకా ఇప్పుడు పొయ్యి అడిగినా కూడా కొత్తగా బడ్జెట్లు ఇచ్చేది ఏముండదు. బడ్జెట్ కంటే ముందు పొయ్యి అడిగితే ఒకలాగా ఉంటుంది, కానీ బడ్జెట్ వచ్చింది ఆల్రెడీ, దాని మీద డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు పోయి కొత్తగా చేసేది ఏముండదు. కానీ ఏం చెప్తారు అంటే, కేంద్ర మంత్రుల్ని కలుస్తారు, కలిసి అడుగుతారు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి, ఇంకొకటి అంటే ఇప్పుడు అడిగి ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం ప్రయోజనం ఉండదు కదా. అట్లనే రేవంత్ రెడ్డి గారు అదేందో కానీ ప్రతిసారి కూడా ఇట్లనే సందర్భం లేనట్టుగా ఢిల్లీ పర్యటనలు ఇట్లనే ఉంటాయి. గతంలో బీసీకి సంబంధించినటువంటి ఇష్యూ మస్తు నడుస్తుంది ఇక్కడ హైదరాబాద్లో. బీసీ రిజర్వేషన్లు అన్నారు, 42% రిజర్వేషన్లు ఇస్తాము అన్నారు, కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఇక మేము లోకల్ బాడీ ఎన్నికలకి 42% రిజర్వేషన్లతోనే పోతాం, అవి చేసేంతవరకు అసలు ఎన్నికలకే పోము అన్న లెక్క చెప్పారు.
సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, ఇవాళ మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 42% రిజర్వేషన్ ఇయ్యాలటు కూడా గాలి. ఆ 42% రిజర్వేషన్ మీద కూడా ఏమన్నారు ఆ రోజు, హైదరాబాద్లో ఈడ గవర్నర్ ఆఫీస్లో బిల్లు ఉన్నప్పుడేమో వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేసిరు, ఢిల్లీలో పోయి మాట్లాడాల్సినటువంటి సందర్భాలలోనేమో హైదరాబాద్లో మాట్లాడిరు. సందర్భం లేనిది అప్పుడు ఢిల్లీకి పోయి మాట్లాడాల్సినటువంటి సందర్భాలలోనేమో హైదరాబాద్లో మాట్లాడారు, హైదరాబాద్లో మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడేమో ఢిల్లీలో పోయి మాట్లాడారు. ఇట్లనే ఇప్పుడు కదా బడ్జెట్ అయిపోయిన తర్వాత, నిధుల కేటాయింపులు జరిగిన తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రుల్ని కలుస్తాం, ఇప్పుడు వీళ్ళని కలుస్తాం, వాళ్ళని కలుస్తాం అంటున్నారు చూసిరా. అట్లనే ఇక దాంతో పాటు వాళ్ళ పార్టీ పనులు, పార్టీ వ్యవహారాలు ఇవి కూడా మాట్లాడుకొని వస్తారట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది జాతీయ పార్టీ కదా, ఏం నిర్ణయం కావాలన్నా, ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్నా, ఇంకొకటి చెయ్యాలన్నా, లేకపోతే ఏదన్నా చిన్న పదవి అయినా పెద్ద పదవి అయినా ఏదైనా సరే వాళ్ళకి వాళ్ళ హైకమాండ్ నుంచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, హైకమాండ్ ఒప్పుకోవాల్సి వస్తుంది. అట్లా హైకమాండ్ దగ్గరికి పోతున్నారు, ఇప్పుడు మాట్లాడతారు. ఇక కొన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తారు, ఇంకొకటి ఇస్తారు, ఇంకా 3 మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. మొత్తం 18 ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో, కానీ ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. మొన్నటిదాకా 6 ఖాళీలు ఉండే చూసిరా. ఆ 6 ఖాళీలు అప్పుడు మొత్తం 6 ఖాళీలను నింపుతాము అన్నారు, కానీ ఈ రోజు వరకు ఆ 6 ఖాళీలు ఏం నింపలేదు, ఇంకొక 3 ఖాళీలే ఉన్నాయి. ఆ 3 ఖాళీలలో ఎవరిని తీసుకుంటారు, ఏం చేస్తారు అనే దాని మీద మాట్లాడతారు అని అంటున్నారు. సరే, లీకులు ఎట్లాగో వస్తూనే ఉంటాయి బయట, పలానా ఆయనని తీసేస్తారట, పలానా ఆయనని తీసుకుంటారట. ఇగో ఇట్లాంటి సంవత్సరం నుంచి వింటున్నాం, వాళ్ళని తీసేస్తారట, వీళ్ళని తీసుకుంటారట, ఇదట అదట అనేది. అట్లాంటివి ఏం చేయాలన్నా కూడా వాళ్ళ హైకమాండ్ ఒప్పుకోవాలి. ఎవరిని తీసేయాలనుకున్నా, ఎవరిని మళ్ళీ తీసుకొని పెట్టుకోవాలనుకున్నా కూడా క్యాబినెట్లో ఖచ్చితంగా వాళ్ళ హైకమాండ్ ఒప్పుకోవాలి. హైకమాండ్ మాటలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, హైకమాండ్ హామీ ఇచ్చినటువంటి నాయకులు ఉంటారు, లేకపోతే హైకమాండ్ చెప్పేటువంటి నాయకులు ఉంటారు. ఇట్లా ఒకవేళ శాఖలు మారవాలన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ శాఖలు మారుస్తారు, తీసేస్తారు, వేరేటోళ్ళని తెస్తారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఆ శాఖల మార్పు కూడా ఖచ్చితంగా హైకమాండ్ నిర్ణయం మేరకే జరగాలి. ఇవి లేదనుకుంటే అది జరిగే అవకాశాలు ఉండవు. సీఎం లేమనుకుంటే అది జరిగే అవకాశం ఈ పార్టీలో ఉండదు. వాళ్ళు చెప్పిన దాన్ని, వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ముందుకు పోవాలి, లేదు వద్దు అంటే అది పక్కకు పెట్టాలి. అట్లనే ఆగుతున్నాయి కదా చాలా రోజుల నుంచి మంత్రి పదవులు, అట్లనే ఆగుతున్నాయి అనేది మనకి చూస్తున్నప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు పోతున్న ఢిల్లీ పర్యటనలు ఏం చేస్తారట అంటే, ఆయన మోడీని కలుస్తారట, అట్లనే కేంద్ర మంత్రుల్ని వాళ్ళని వీళ్ళని కలిసి, దాంతోపాటు వాళ్ళ పార్టీ అగ్రనాయకులను కూడా కలిసి వస్తారట. సరే, ఎవరినన్నా కలువుర్రి, ఏమన్నా చెయ్యరు, కానీ అల్టిమేట్గా తెలంగాణ సమాజంకి ఏమొచ్చింది, తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది, తెలంగాణ రాష్ట్రంకి ఏమొచ్చింది అనేది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, దాన్నే తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు.